తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. వారం రోజుల క్రితం ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల సరిహద్దుల్లో ప్రారంభమైన కార్చిచ్చు ఉధృతంగా మారింది. ఈ దావానలం కారణంగా ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రపంచ వైన్ రాజధానిగా పేరుగాంచిన బోర్డోఎక్స్ ప్రాంతం వైపు కార్చిచ్చు విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. ఫ్రాన్స్లోని గిరోండే స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో జూలై 22న కార్చిచ్చు చెలరేగింది. ఐరోపాలో ఇటీవల కాలంలో రికార్డు స్థాయిలో పెరిగిన ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాల్పుల కారణంగా అడవులు, చెట్లు అత్యంత పొడిగా మారిపోయాయి. గ్రీన్ హౌస్ ఉద్గారాల వల్ల ఏర్పడిన వాతావరణ మార్పులు ఈ విపత్తు తీవ్రతను మరింత పెంచాయి. మంటలను అదుపు చేయడానికి విమానాల సాయంతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ కార్చిచ్చు అంతకంతకు పెరిగి ప్రపంచ వైన్ రాజధానిగా పేరుగాంచిన బోర్డోఎక్స్ వైపు దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ అగ్నికీలలు నగరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో రోమన్ల కాలం నుంచే ద్రాక్ష సాగు చేస్తున్నారు. తర్వాత ఆంగ్లేయుల పాలనలోకి వెళ్లాక ఇంగ్లీష్ ఛానల్ మీదుగా ఎగుమతులు ఊపందుకున్నాయి. వ్యాపారాల ఆలోచనలు, నదులు, అనుకూల వాతావరణం అన్నీ కలిసి బోర్డో నగరాన్ని వైన్ రాజధానిగా మార్చాయి. ఈ కార్చిచ్చు కారణంగా ఇప్పటివరకు ఫ్రాన్స్లో 2,50,000 మందిని, స్పెయిన్లో 76,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో 50,000 మంది ప్రజలను ఇళ్లను వదిలి వెళ్లాలని ప్రభుత్వం హెచ్చరించింది. స్పెయిన్లోని అవిలా ప్రాంతంలో నిషేధిత సమయంలో భారీ యంత్రాలను ఉపయోగించడం వల్ల ఏర్పడిన నిప్పురవ్వల కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్టు చేశారు. మంటలను అదుపు చేసేందుకు ఐరోపా సమాఖ్య నుంచి సహాయక విమానాలు, సిబ్బందిని రప్పించారు. ఈ దావానలం కారణంగా ఫ్రాన్స్లో సుమారు 42,000 హెక్టార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో ఫ్రాన్స్లో 2 అగ్నిమాపక సిబ్బంది, స్పెయిన్లో 1 ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మేక్రాన్ అత్యవసర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. బాధితులకు అండగా ఉంటామని ఆయన ప్రకటించారు.